ఫోటోగ్రఫీ ఫీల్డ్ లోకి ఎందుకు రావాలనిపించింది? ఏ ఏజ్ లో రావాలనిపించింది అన్న? మా అమ్మ ఫోటోగ్రాఫర్ అయింది కాబట్టి నేను కూడా ఫోటోగ్రాఫర్ కావాలి. మామ ఈ రోజు నేను ఏ సిచ్యువేషన్ లో దానికి కారణం నువ్వే అని. గురువుల దినోత్సవం ఉన్నప్పుడు గురువుల ఫొటోస్ పెట్టడం కంపల్సరీ. నేను మా మామ ఫోటో పెట్టుకుంటాను. పెళ్లిలకు మనం వెళ్ళి ఒక అర్ధ గంటనే ఉంటాం ఆడ. ఏదైనా జంట చూసినప్పుడు భయపడరా, రే పిల్ల జీవితం ఆగం అయిపోయిందిరా, పిల్లగాని జీవితం ఆగం అయిపోయిందిరా అనిపించిందా? కెమెరా పట్టుకోవడం ఎందుకురా నాయన, నేను ఈవెంట్ నేను ఎందుకు వచ్చినా. అన్న మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ₹1 ఎంత వస్తుంది? 60 సెకండ్స్ వస్తుంది. నాకు ఫోన్ చేసి, నేను ఆఫీస్ లో జాబ్ చేస్తున్నా వేరే వాళ్ళ దగ్గర, ఫోన్ చేసి నాలో నేను అలవేళ్ళు అంటే సరే చెప్పండి 60 అయిపోయింది. ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ అన్న, అంటే ఇంత స్ట్రగుల్ అయి వచ్చారంటే ఖచ్చితంగా మీకు లంగా దోసుగాలు ఉండే ఉంటారు. నన్ను ఫైనాన్షియల్ గట్టిగా వాడుకున్న తర్వాత అసలు తన అవసరం తీరినాక తను నువ్వు ఎవడరా అన్నాడు. సో వదినమ్మకి మనము హార్ట్ అటాక్ ఇచ్చినాం కాబట్టి నువ్వు ప్రపోజ్ చేయాలన్నది నీ బాధ్యత. ఒకసారి కెమెరా చూసి ఆమెకు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు హార్ట్ఫుల్ గా చెప్పి ప్రపోజ్ చేయను. హలో డార్లింగ్, నువ్వు సూపర్, లవ్ యూ. సో మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఏ సిచ్యువేషన్ లో బాధపడ్డారా? ఫుడ్ లేకుండా పడుకున్న రోజులు ఉన్నాయన్నమాట. మిక్చర్ ప్యాకెట్ తెచ్చి అప్పుడప్పుడు ఫాదర్ డే వస్తే కొంతమంది స్టేటస్ పెడుతుంటారు. ఇప్పుడు మీకు డాడీ ప్రేమ తెలియదు కాబట్టి ఆ స్టేటస్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నాతో పాటు ఉంటారు, వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడు, అరే నాన్న 7:30 ఇంటికి రా అంటాడు. కానీ మనకు అసలు ఆ ఛాయిస్ లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. నేను మీ యాంకర్ తేజని. సో ఈ రోజు మనతో పాటు ఒక డిఫరెంట్ గెస్ట్ ఉన్నారనమాట. నేను ప్రతిసారి స్పెషల్ గెస్ట్ అంటే ఈసారి డిఫరెంట్ గెస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఒక వృత్తి ఉంటుంది అనమాట. కొంతమంది ఆ వర్క్ చేయాలి, కొంతమంది ఈ వర్క్ చేయాలి. కానీ ఈ రోజు నేను ఇంత అందంగా కనిపిస్తున్నాను, నేను ఇంత వైరల్ అవుతున్నా అంటే కూడా దానికి ఒక పర్సన్ మెయిన్ రీజన్ ఏంటంటే నేను ముందాలుంటే వాళ్ళు వెనకాల ఉంటారు. ఇప్పుడు మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం, పెద్ద పెద్ద సినిమాలు, బాహుబలి, పాన్ ఇండియా మూవీ. ఆ మూవీ తీసిన హీరో హీరోయిన్ మాత్రమే మనకు కనిపిస్తారు, ఫేమస్ కనిపిస్తాం. కానీ దాని వెనకాల కష్టపడే కెమెరామెన్ మనకు కనిపించాడు. సో ఎంతో మంది మంచి మంచి మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుంటారు, లైక్ మెచ్యూర్ ఫంక్షన్స్, ఎంగేజ్మెంట్స్, మ్యారేజెస్. ఈ మధ్యకాలంలో కొంతమంది చచ్చిపోతే కూడా ఫోటోలు తీయించుకుంటున్నారు గుర్తు కోసం. సో ఆ ఫోటో తీసే పర్సన్ ఇంత అందంగా ఫోటో తీసాడు, అరే జబర్దస్త్ ఉంది బాయ్ అనుకుంటారు. కానీ ఆ వెనకాల తీసింది ఎవరని చాలా మందికి తెలీదు. నిజంగా చెప్తున్నా. సో అలాంటి వ్యక్తి ఈ రోజు ఉన్నాడు. సో ఆయనకి ఈరోజు ఇంటర్వ్యూ చేయడం రీజన్ ఏంటంటే జీరో టు హీరో అని మనం అనుకోవచ్చు. అంటే ఒక చిన్న విలేజ్ నుంచి తనకి తినడానికి కూడా ఫుడ్ ఉండేది కాదు, ఒక మిక్చర్ ప్యాకెట్ తో కడుపు నింపుకున్న మనిషి ఈ రోజు తాజ్ కృష్ణలో టీ తాగగలడు అనమాట. సో ఇలాంటి వ్యక్తికి మనం తీసుకుంటే వాళ్ళ పేషెన్సీ లెవెల్ ఏంటనేది మనకు తెలుసు. మనం సక్సెస్ అవ్వాలంటే ఎన్ని కష్టాలు అనుభవించాలి, ఎంత ఇబ్బంది పడాలి. ఈ మధ్యకాలంలో ఒక దగ్గరకు పోయారనుకో, అరే మస్తు టైం పెట్టుకుంటున్నాను, అసలు నేను చెయ్య, అరే జీతం ఇంత చెప్పి ఇంతేస్తున్నా అని చెప్పి చిన్న చిన్న వాటిలోనే డ్రాప్ అయిపోతున్నాడు. కానీ ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఓపిక ఉండాలి, ప్యాషన్ ఉండాలి. సో అలాంటి ప్యాషన్, ఓపికతో ఈరోజు ఒక ఫోటోగ్రాఫర్గా సక్సెస్ అయిన పర్సన్ మనతో పాటు ఉన్నారు. సో ఆయన లైఫ్ స్టైల్ మనం ఆయన మాటలు అడిగితే ఒకసారి. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నావు అన్న? బాగున్నా. నేను చూస్తే ఫోటోగ్రాఫర్ లాగా లేవు, రియల్ ఎస్టేట్ చేసే మనిషి లేదన్న. సో ఎంతవరకు చదువుకున్నారన్న మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్ అన్న. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 33 అన్న. సో మీ విలేజ్ ఎక్కడన్నా? పరిగి అని మాత్రం నేను విన్నా, కానీ పరిగి పక్కన చిన్న విలేజ్ ఉంటుంది. జాపర్పల్లి అన్న, చిన్న విలేజ్. మన ఓకే. జీపీ మొన్న రీసెంట్ తెలంగాణ తర్వాత వచ్చింది జీపీ, చిన్న విలేజ్. ఓటింగ్ బ్యాంకింగ్ కూడా వచ్చేసి 500 ఉంది అంతే, చిన్న విలేజ్ అన్న. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ప్రజెంట్ నేను, మా వైఫ్, నాకు 2 పాపలు, మా మదర్ కూడా మాతోనే ఉంటారు. సో మీరు చిన్నప్పుడు స్ట్రగుల్ చేశారు కదా, ప్రతి ఒక్కరు లైఫ్ లో ఒక స్ట్రగుల్ ఉంటుంది. సో అప్పుడు ఎంతమంది ఉండేవారు మీ ఇంట్లో? అప్పుడు కూడా సేమ్ అన్న. నేను, మా బ్రదర్, మా మమ్మీ. డాడీ చిన్నప్పుడు ఎక్స్పైర్ అయింది కాబట్టి డాడీని మనం ఎక్కువ చూలే అనమాట. ఓకే. అప్పుడు మమ్మీతోనే మనం గడిపేది మొత్తం. ఓకే. డాడీ ప్రేమ తెలుసా అన్న? అసలు తెలియదు అన్న. అసలు డాడీ ప్రేమ అనేది మనకు తెలియదు అసలు, అంతే. ఇక ఓకే. చూడలే మనం. మమ్మీ ప్రేమ ఒకటే తెలుసు. అమ్మ ఫ్రెండ్స్, అమ్మ. ఓకే. అప్పుడప్పుడు ఫాదర్ డే వస్తే కొంతమంది స్టేటస్ పెడుతుంటారు. ఇప్పుడు మీకు డాడీ ప్రేమ తెలియదు కాబట్టి ఆ స్టేటస్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? పెట్టను నేను అసలు. మీరు కాదు, మీ ఫ్రెండ్స్ ఎవరో పెడుతుంటారు కదా, చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే నేను తనది ప్రేమ ఎప్పుడు పొందలేను, మనకు కూడా పొందింటే ఇప్పుడు కొంతమంది నా ఫ్రెండ్స్ ఉంటారు, ఇప్పుడు వాళ్ళు సాయంత్రం 9 అయింది అనుకో నాతో పాటు ఉంటారు, వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడు, అరే నాన్న 7:30 ఇంటికి రా అంటాడు. కానీ మనకు అసలు ఆ ఛాయిస్ లేదు.
తను ఫోన్ చేసే చాయిస్ లేదు అసలు. ఓకే. ఇప్పుడు నాన్న ప్రేమ ఒక టైం వరకు చూసి నాన్న లేకపోతే ఆ ఫీల్ వేరు ఉంటది. అరే మా నాన్న కూడా ఇట్లా చేస్తుండే కానీ. సో చిన్నప్పటి నుంచి మీకు డాడీ లేడు కాబట్టి ఆ ఫీల్ అనేది తెలుస్తుందా, క్యాజువల్ ఏదో నాన్న ఫోన్ చేసాడు అన్నట్టుగా అనిపిస్తుందా? ఇక లేదు అసలు, డాడీ ప్రేమ నాకు లేదు కాబట్టి ఉంటే మా డాడీ కూడా చేసేవాడేమో. సరే, ఇప్పుడు దోస్తాన్లో సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు సినిమాకి పోయినప్పుడు నాన్న ఫోన్ చేసి ఏడున్నారా తొందరరా అని అడుగుతారు, అదొక డిఫరెంట్ ప్రేమ. ప్రేమ. కానీ మీరు ఒక యాజ్ ఏ ఒక ఫోటోగ్రాఫర్ గా కొన్ని బర్త్డే ఫంక్షన్స్ షూట్ చేసి ఉండొచ్చు, కొన్ని నామకరణాలు ఉంటాయి. ఆ టైంలో వాళ్ళ నాన్న బట్టి ఇట్లా తిప్పుతుంటాడు బియ్యంలో చెయ్యి. సో బర్త్డేలో వాళ్ళ నాన్న బాగా అంటే కొడుకు పుడితే ఒకలా ప్రేమ, కూతురు పుడితే ఒకలా ప్రేమ ఉంటుంది. సో అప్పుడు నాన్న ప్రేమ అనేది కనిపిస్తుంది. సో అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండేది మీ లోపల, నాన్న లేని మిస్సింగ్ అనిపించేదా? అంటే డాడీ అనే వ్యక్తి అంటే నా కొడుకు, అంటే నేను ఈ రోజు నా కొడుకును అంత మందిలా కూడా చూసుకోగలుగుతాడు. అంటే ఆ ప్రేమ మనం మిస్ అయినాం. ఎట్లా అంటే మనకు అసలు డాడీ ప్రేమ లేదు, అసలు మనం అప్పటి నుండి కూడా డాడీని చూడలేము, అసలు డాడీ ప్రేమను అసలు ఇంతవరకు కూడా మనం పొందలే అనమాట. అసలు డాడీ ప్రేమనే మనకు తెలియదు, అదొకటి మనకు కొద్దిగా బ్యాడే. సో డాడీ ప్రేమలో కొంచెం లో ఉన్నాడు కాబట్టి అమ్మ ప్రేమ కొంచెం ముందు ముందు అడుగుదాం మనం. సో అసలు ఫోటోగ్రఫీ ఫీల్డ్ లోకి ఎందుకు రావాలనిపించింది, ఏ ఏజ్ లో రావాలనిపించింది అన్న? నేను ఫోటోగ్రఫీ ఫీల్డ్ లో కంటే మా మామయ్య ఫోటోగ్రాఫర్. నేను అసలు ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినా. 1 year గ్యాప్ నాకు. ఓకే. అసలు వర్క్ ఏం చేయాలో తెలియదు. వర్క్ 1 year మొత్తం ఇంట్లోనే కూర్చున్నా, అసలు ఏం అర్థం కాదు. మామ ఫోటోగ్రాఫర్ పంపిస్తే ఇప్పుడు ఎందుకు రా నీకు అని మామ చెప్పిన. కానీ తను 1 year తను ఏం చేస్తాడు అది ఏ ఇయర్ లో అన్న? 2012. 2012. ఓకే. 12 లో తను తీసుకుపోయి నన్ను అసిస్టెంట్ గా పెట్టుకుంటు. ఫస్ట్ పోయిందంటే కెమెరా ఎవరు వేయలేరు నాకు. అవును. ఫస్ట్ ఓపెన్ చేయడం షాపు, జాడీ కొట్టడము, లైట్ పెట్టడము, అంతవరకు మన జాబ్. కెమెరా పట్టుకున్నావు అనుకో కొట్టేది. ఏ కెమెరా ఎందుకు పట్టుకుంటావు, ఇప్పుడు నీ కెమెరాతో నీకేం పని, నువ్వు చెయ్యి ఫస్ట్. తను నాకు కోపం వచ్చేదా కొడుతుంటే? ఇక తప్పదు. ఇప్పుడు పొజిషన్ ఏంటంటే మనము దాంట్లో మూవ్ కావాలని. కానీ ఫోటోగ్రాఫర్ గా అయితే మాత్రం నేను లైఫ్ లో అనుకోలే. కానీ అయినందుకు కూడా హ్యాపీ ఉంది నాకు. అప్పుడు నీకు ఏ సోర్స్ లేక మామ దగ్గరికి వెళ్ళిపోయినా అసిస్టెంట్ గా చేసినావు. సో ఆయన చేసే వర్క్ చూసినప్పుడు నీకు అనిపించదా, నేను కూడా ఈ వర్క్ చేసి ఇలా వాల్యూ ఉంటది, ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఇలా థాట్స్ వచ్చేటివి అప్పుడు మీకు? డబ్బులు అనేది సెకండరీ, కానీ ఫస్ట్ ఏంటంటే మామ ఫోటోగ్రాఫర్ అయింది కాబట్టి నేను కూడా ఫోటోగ్రాఫర్ కావాలి. ఇప్పుడు మామ కొంతమంది వచ్చి ఎంత వాల్యూ ఇస్తారు, వచ్చి ఫస్ట్ స్టూడియోకి వచ్చినప్పుడే మామతో మాట్లాడేది. అసిస్టెంట్ తో ఎవరు మాట్లాడరు, మేనేజర్ తో మాట్లాడతారు. అన్న పేమెంట్ మా ఇంట్లో వెడ్డింగ్ ఉందని ఎంత పేమెంట్ తీసుకుంటాం, అమ్మ ఒక 1 lakh పట్టుకున్నట్ట మా మామ. అసలు మనం కూడా ఆ పొజిషన్ కి ఎప్పుడు పోతాము, మామ పొజిషన్ పోవాలి, మనం కూడా ఒక కింద ఒక అసిస్టెంట్ పెట్టుకోవాలి, అసలు ఆ థాట్ మనకి. సో ఎవరు ఏ పని చేస్తే ఆ పనిలోనే గెట్టిన అవ్వాలని ఆలోచిస్తారు కానీ నువ్వు ఫోటోగ్రఫీ ఫీల్డ్ లో ఉన్నావు, ఫోటోగ్రాఫర్ అవుదాం అనుకున్నావు. ఓకేనా? సో ఫైనల్ గా నీ చేతి కెమెరా ఏ ఏజ్ లో వచ్చింది, ఏ సిచ్యువేషన్ లో వచ్చింది? ఒక వెడ్డింగ్కి వెళ్ళి నేను అక్కడ ఒక వెడ్డింగ్కి వెళ్తే ఏమైందంటే ఒకటే కెమెరామ్యాన్ ఉండి, ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఇద్దరు ఉండాలి. ఒకటే కెమెరామ్యాన్ అంటే షార్టేజ్ అంటే లేడు ఒకడు. కంపల్సరీ మేము ఇద్దరం షూట్ చేయాలి కాబట్టి మామ ఏం చేసిండు, ఈ రోజు మా వాడే కంపల్సరీ కెమెరామ్యాన్ కావాలని చెప్పేసి అట్లీస్ట్ నాకు అసలు రికార్డ్ చేయడం తెలియదు, కెమెరా పట్టే పొజిషన్ కూడా తెలియదు, కానీ మా వాడు ఫ్రేమ్ నిలబెట్టిండు కెమెరా పట్టుకొని. ఎందుకంటే కస్టమర్ కు ఇద్దరు తీసుకురాని ఆ సిచ్యువేషన్ కు అప్పుడు కెమెరా వచ్చింది చేతికి. అదే బేస్ తీసుకొని స్టూడియోలో కూడా కెమెరా పట్టుకున్నా. అప్పుడు మా మామ కూడా ఏమనేది కాదు, అరే కెమెరా పట్టుకున్నా. వెడ్డింగ్ లో నువ్వు కెమెరా పట్టుకున్నప్పుడు ఫోటోలు తీసినా జస్ట్ డమ్మిగా తీసిన. అది నాకు నచ్చిందంటే మా మామ రికార్డ్ బటన్ చెప్పి తీసిండు, అది మాత్రం క్యాప్చర్ చేసిన. ఎందుకంటే క్లయింట్ కి అది కూడా ఇంపార్టెంట్. మనం అనుకున్న వస్తువు మన చేతిలోకి వచ్చినప్పుడు ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది, ఒక టెన్షన్ ఫీల్ ఉంటుంది అన్న. సో మీరు కెమెరా పట్టుకుంటేనే తిట్టిన వ్యక్తి, అలాంటి వ్యక్తి మీ చేతిలో కెమెరా పెట్టింది అప్పుడు. సో అప్పుడు ఏమో అనిపించింది మైండ్ లో ఎగ్జాక్ట్లీ మీకు? అంటే కెమెరా పట్టుకున్నప్పుడు ఈ సిచ్యువేషన్ నాకు కెమెరా వచ్చింది అని ఆనందపడ్డా నేను. అంటే షాప్ లో పిలిచి అనుకున్న సిచ్యువేషన్ కాదు ఇది. అరే ఈ సిచ్యువేషన్ లో కూడా కెమెరా చేతికి వస్తుందా అంటే బ్యాడ్ సిచ్యువేషన్ లో కెమెరా చేతికి వచ్చింది, అప్పుడు నేను ఆనందపడ్డా. సో నువ్వు కెమెరా పట్టుకుంటేనే తిట్టిన మీ మామ. సో ఆ రోజు ఏదో ఒకటి వచ్చిరని ఫోటోలు తీసే ఉంటావు పెళ్లిలో, ఆ ఫోటోల తర్వాత కడిపిస్తున్నావు అన్న? తీసిండు, వీడియో కూడా ఇచ్చేసిండు. తర్వాత దాని గురించి ఏం మాట్లాడలేదు మీ మామయ్య? ఇంకా తను పక్కన ఉండు కాబట్టి ఏదైనా కరప్షన్ ఉన్నా చేసుకునేవాడు. ఇది రికార్డ్ బటన్ జూమ్ అవుట్ గానీ ఫ్రేమింగ్ ఇట్లా పెద్దగా ఉన్నప్పుడు చిన్నగా చేయరా అని చెప్పి తన యాంగిల్లో మనల్ని తీసుకొని క్యాప్చర్ చేసింది అనమాట. సో మామది అంటే కొంచెం ఓల్డ్ థింకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన దగ్గర నువ్వు మెల్లమెల్ల వర్క్ నేర్చుకున్నావు కదా, సో ఎప్పుడైనా ఇద్దరు కలిసి పెద్ద ఈవెంట్ చేసిరా? తను ఆ పెద్ద ఈవెంట్ వచ్చేట్లోపే తను ఫోటోగ్రఫీ క్లోజ్ చేసిండు. ఇక తను పొలిటికల్ వెళ్ళిపోయింది అనమాట. కాకపోతే తను ఇచ్చిన లైఫ్ ని మాత్రం లైఫ్ లో మర్చిపోలేదు నేను. మా మమ్మీ నన్ను భూమి పైనకి ఆ తీసుకొచ్చిన టైంలో నేను స్టడీ విషయంలో నేను
స్ట్రగుల్ అయినప్పుడు నాకు సపోర్ట్ గా నిలబడి నన్ను ఈ రోజు ఒక ఫోటోగ్రాఫర్ తయారు చేసిండు. అది నాకు బాగా మా మామ తెలుసు. ఈ మాట ఎప్పుడైనా చెప్పినావు మీ మామకి, మామ ఈ రోజు నేను ఏ సిచ్యువేషన్ లో దానికి కారణం నువ్వే అని? చెప్పలే నేను తనతోని, కానీ తనకు ఎప్పుడు నేను రుణపడి ఉంటా. గురువుల దినోత్సవం ఉన్నప్పుడు గురువుల ఫొటోస్ పెట్టడం కంపల్సరీ నేను మా మామ ఫోటో పెట్టుకుంటా. ఓకే, నాకు స్టడీ చెప్పిన ఫోటో కూడా పెట్టుకోనేమో, కానీ నేను ఈరోజు ఈ వృత్తిలో బతుకుతున్న హ్యాపీగా, ఈ రోజు నా అంతకు నేను ఒక నలుగురికి కూడా హెల్ప్ చేయగలిగే కెపాసిటీ తెప్పించిందంటే మా మామ దానికి కారణం. నేను మా మామ కోసం 100% 24 hours by 7 ఆయన కోసం వర్క్ చేయగలుగుతాను. మీ మామకు నువ్వు ఇంత లవ్ చేస్తున్నావు తెలుసు ఆయనకి? తెలుసు, అంటే తను నాతో ఎక్కువ క్లోజ్గా ఉండడు అనమాట. మరి ఇంత పిచ్చి అని తెలియదేమో. పిచ్చి అని తెలియదు, ఏమంటే మా అల్లుడు అది వాడు వేరు. కానీ మనతో మనం చెప్పినప్పుడు ఇప్పటి వరకు కూడా మనకు రిటర్న్ ఆన్సర్ చేయలేడు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన అనుకోండి, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు అనుకుంటున్నారు మీరు? అంటే తను రియాక్ట్ అంటే తనకు నేను ఏదో చేస్తున్నాను కాదా బ్రో, అంటే నేను చూపించిన వ్యక్తి నన్ను మర్చిపోలేడని ఒకటి ఆయనకు గుర్తుంటే చాలు. ఇప్పుడు ఈ సమాజంలో నిన్ను బేస్ చేసుకొని తను గెటన్ అయినాక అసలు నువ్వెవరో తెలియని రోజులలో ఉన్నాం మనం. కానీ నేను దాన్ని క్లియర్ గా తన నుండి నేను ఈరోజు ఈ స్థాయికి ఉన్నా కాబట్టి 100% 25/7 చనిపోయేంత వరకు కూడా తన 100% మనకి ఇక్కడ ఉంటాడు ఆయన. ఓకే అన్న, ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ లైఫ్ లో ఎట్లుంటది అంటే, ఒక ఈవెంట్కి వెళ్తున్నా ఎవ్రీథింగ్ తీసుకుని వెళ్ళాలి. దాంట్లో ఒక చిన్న చిప్పు మిస్ అయినా ఆ రోజు మొత్తం అంతా ఆగం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేసినావు అంటే, ఛార్జింగ్ పెట్టుకోకపోవడమో, బ్యాటరీ మర్చిపోవడమో, చిప్పు పెట్టకపోవడమో? అట్లా ఒకసారి జరిగింది. లైట్స్ విషయమే పెద్దగా నేను చిప్పులన్నా మాక్సిమం జాగ్రత్త. లైట్స్ విషయంలో పోతే మనకు డెప్త్ కోసం కంపల్సరీ లైట్స్ వాడాల్సిందే. ఇక తోటి ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ మన ఫ్యామిలీ రిక్వెస్ట్ అన్న మనది సిచ్యువేషన్, అవతల ఫోటోగ్రాఫర్ మనల్ని అర్థం చేసుకొని ఓకే బ్రదర్ మనం ఓకే అనుకుంటే కంటిన్యూషన్ అయిపోతుంది. తను కూడా ఎందుకులే, తను నేను అబ్బాయి సైడ్ ఉన్న అమ్మాయి సైడ్ ఉన్న రిజల్ట్ నేను బాగా ఇవ్వాలి, తనకు మైనస్ చేయాలనుకున్నప్పుడు నాకు తెలియదు అన్న సంబంధం లేదు అన్నప్పుడు మనం కూడా ఏం చేయాలి, అప్పుడు మనం మైనస్. ఇంకోటి అన్న, ఫోటోగ్రాఫర్ గమనించే బాధ ఎవరు గమనించరు. అంటే అవతల వ్యక్తికి ఆడు బాధపడుతున్నా, నవ్వుతున్నాడా, టెన్షన్ పడుతున్నా అనేది ఫోటోగ్రాఫర్ ఈజీగా గుర్తుపట్టగలడు కళ్ళల్లో చూసి. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కొన్ని పెళ్లిలకు మనం వెళ్ళి ఒక అర్ధగంటనే ఉంటాం ఆడ, వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసి కిందికి వచ్చి తిని వెళ్ళిపోతాం. ఆ జంటలు చూస్తుంటే కొన్నిసార్లు చచ్చిపోవాలనిపిస్తుంది. పిల్ల చిన్నగా ఉంటే ఆడ అంకుల్ గాని లెక్కుంటాడు, మొత్తం బర్రెల మేపటం లెక్కుంటాడు. అమ్మ ఒకవేళ పిల్లగాడు చిన్నగా ఉంటే ఈమె ఆంటీ లెక్క ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేసిరా మీరు చేసిన ఇన్ని ఫోటోగ్రఫీస్లలో? ఏదైనా జంట చూసినప్పుడు భయపడరా, పిల్ల జీవితం ఆగం అయిపోయిందిరా, పిల్లగాని జీవితం ఆగం అయిపోయిందిరా అనిపించిందా? అట్లా అనిపించడం అంటే, ఫస్ట్ ఒక ఈవెంట్ పోయినప్పుడు ఫస్ట్ ఏముంటది అన్న అంటే, అక్కడ బెస్ట్ క్యాప్చర్ చేయాలనే థాట్ మనం వెళ్తాం ఈవెంట్ కి. అక్కడ పోయినాక ఆ సిచ్యువేషన్ ఏంటంటే మైనస్ గా ఏదో ఒకటి ఉంటది, అబ్బాయి గాని అమ్మాయి గాని. ఒకసారి జరిగింది అట్లా. ఇక అబ్బాయి తను ఏజ్ చిన్నగా ఉన్నా కొంతమంది బాడీ సపోర్ట్ చేయకపోవడం వల్ల తను ఏదో ఒకటి అసలు కెమెరా పట్టుకోవడం ఎందుకు ఆయన, నేను ఈవెంట్ నేను ఎందుకు వచ్చినా, ఎవరు మా అసిస్టెంట్ అని సరిపోతాడులే అనుకున్న సిచ్యువేషన్ కూడా చూసిన. కానీ పోయినందుకన్నా కనీసం ఒక 2-3 బెస్ట్ అన్న తీసుకొని బయటకు వచ్చాను. ఇంకోటన్నా, కొన్ని మ్యారేజెస్ వల్ల ఈ మధ్య కాలంలో అమ్మాయి లవ్ చేసి బలవంతంగా ఇంట్లో బలవంతంగా పెళ్లి చేసుకుంటారు. సో అట్లా పెళ్లి చేసుకునేటప్పుడు లవ్ బ్రేకప్ అయ్యి ఏడుస్తున్న అమ్మాయిని ఎప్పుడైనా గమనించారా మీ స్టేజ్ పైన? తను ఉన్నది చెప్పుకోలేరు కదా బ్రదర్, అది చెప్పుకోలేరు. అంటే ఆమె పెళ్లి చేస్తున్నా ఏడుస్తుందా, ఫ్యామిలీ వదిలేసి వెళ్తుందా అనేది కన్ఫ్యూజన్. ఫోటో ఇప్పుడు కొంతమంది ప్రేమ అన్న ఉన్నాడు, తన చెల్లెలు పెళ్లి అయిపోతుంటే తన బాధ అసలు, అంటే ఎక్కువ బాగా క్లోజ్ ఉన్న బ్రదర్ సిస్టర్స్ కంపల్సరీ ఏడుస్తారు. అప్పుడు మనం దానికి అసలు లవర్ గా అనుకోలేము మనం, అది మనం క్యాప్చర్ అయితే ఎవరం చేయలేము. నేను ఫోటోగ్రాఫర్ ఉన్నా కూడా తను పడే హ్యాపీనెస్ చెప్పొచ్చు, బాధ చెప్పొచ్చు, కానీ అది ఎవరి కోసం పడుతుంది హ్యాపీనెస్, ఎవరి కోసం బాధపడుతుంది మాత్రం విషయం నేనైతే చెప్పలేను. నిన్ను కాదనుకున్న వాళ్ళు, నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మీ శత్రువుల ప్రోగ్రామ్కి వెళ్ళినావు ఫోటోగ్రాఫర్ గా? వెళ్ళినా ఎలాంటి సిచ్యువేషన్ అది జరిగింది ఒకసారి. ఎట్లా అయిందంటే, ఒక కస్టమర్ నాకు పెద్ద ఈవెంట్ అది, తనకి నేను ప్రోగ్రామ్ చేసిన, తను అంత హ్యాపీ, టీజర్ ఇచ్చిన అంత ఓకే అంతా అయిపోయింది. ఒక దగ్గర బర్త్డే ఈవెంట్ కు నన్ను సెలెక్ట్ గా పిలిచింది ఈవెంట్ కు ఒక మేడం, ఒక క్లయింట్. అక్కడ ఫోటోగ్రాఫర్ గా నేను తనను చూసిన, ఎవరిని తనకు ఆల్బమ్ ఇయ్యలేను కదా నేను, తన చూస్తే నన్ను ఇడేయమంటాడు అంత మంది ముందర బాగుండదు అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ లో అసిస్టెంట్ పెట్టి నేను బయటికి వెళ్ళిపోయి తను చూసి నన్ను మళ్ళీ నేను మళ్ళీ అసిస్టెంట్ పికప్ తీసుకున్నప్పుడు నన్ను పిలిచిండు. ఏంది సీను నువ్వు ఎందుకు ఇట్లా ఆల్బమ్ ఇస్తలేవు అంటే, సిచ్యువేషన్ ఇదన్నా, మీ దగ్గర మిస్టేక్ నాతో కూడా జరిగింది కాబట్టి, నాదొక 95% ఉంటే మీద ఒక 5% మిస్టేక్ ఉంది కాబట్టి లేట్ అయిందన్నా, దీన్ని కరప్షన్ చేస్తాను ఒక 10 days అని చెప్పేసి
ఎగ్జిట్ అయి రావడం. చూడని గుండె ధల్ అంటే తను ఏమంటాడు అంత మందిలో, ఇప్పుడు ఈవెంట్ లో ఉన్నాము మనం, ఒక బెస్ట్ ఫోటోగ్రాఫర్ తను పిలిచింది, అవును తను అంత మంది ముందర సీను అసలు ఆల్బమ్ ఇయ్యడు అని చెప్తే కనీసం అందులో ఒక 3 మెంబర్స్ అన్న తీసుకుంటారు, నిజంగానే ఇయ్యడేమో అని చెప్పి. అయితే ఫోటోగ్రాఫర్ లైఫ్ లో మేజర్ జరిగే ప్రాబ్లం ఏంటంటే మనం ఎంత ఫీడ్ తెచ్చిపెట్టినా సడన్ గా ఫార్వర్డ్ అయిపోతుంది, సడన్ గా చిప్ వెళ్ళిపోవడమో లేకపోతే మనం డేటా సేవ్ చేసినాక డేటా ఎగిరిపోవడమో జరుగుతుంది. అది వాళ్ళ అవతల వ్యక్తిది ఎట్లుంటుంది అంటే డేటా ఎగిరిపోయినాక మనం మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోలేం కదా, మళ్ళీ మళ్ళీ ఎంగేజ్మెంట్ చేసుకోలేం కదా, నీ తప్పు వల్ల నా హ్యాపీనెస్ మొత్తం పోయింది అని ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఫోటోగ్రాఫర్ ఫేస్ చేసే ఉంటాడు. సో మీరు ఫేస్ చేస్తారు ఎలా? చేశాను బ్రో, 100% చేసిన. ఒక క్లయింట్ తనది వెడ్డింగ్ చేసిన, నేను ఓకే విలేజ్ వెడ్డింగ్ చేసిన, తనకి 3 months వరకు వెయిట్ చేసిన. తను కూడా తన కారణాల వల్ల తన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తను తీసుకోలేడు. యాజ్ ఎడిటింగ్ కూడా చేసిన, ఎడిటింగ్ చేసి తనకు ఫార్వర్డ్ చేసిన వాట్సాప్లో, అన్న మీ ఎడిటింగ్ అంటే మీది వరకు కంప్లీట్ అయిందన్న, ప్రింట్కి ఇవ్వాలన్నా ఎంతో కొంత పేమెంట్ ఇవ్వండి, నేను మళ్ళీ మీకు ఆల్బమ్ రెడీ చేసి పెడతా అంటే తను ఒక 1 month రెడీ చేసినాక కూడా తను నాకు ఆన్సర్ ఇవ్వకపోవడం వల్ల అది ఒక షార్ట్ సర్క్యూట్ వల్ల స్టూడియోలో హార్డ్ డిస్క్ కరప్ట్ అయిపోయింది. ఆ కరప్ట్ అయిపోయినాక నేను తనకు ఒక 1 month రెడీ చేసిన, 1 month రెడీ చేసేంత వరకు తనకు డౌట్ వచ్చి నాకు మిస్ అయిందా అని అడిగితే అవ్వన్నా ఇట్లా మిస్ అయిందని చెప్పేసి తనకు ఆయన ఇచ్చిన 10,000కి ఒక 40 కలిపి తనకు 50,000 ఇచ్చేసిన. కానీ తన మెమొరీని మాత్రం ఇయ్యలేను. నెక్స్ట్ అట్లాంటి సిచ్యువేషన్ ఇంకెవ్వరి కస్టమర్కు రావద్దు అని నేను ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈవెంట్ అయిపోయినప్పుడు తన దగ్గర పేమెంట్ ఎంతో కొంత అడ్వాన్స్ తీసుకుంటా కాబట్టి టోటల్ పేమెంట్ నెక్స్ట్ 2 days అయినా పర్లేదు, కానీ తన డాటా తనకు అప్పుడే కాపీ చేసి ఇవ్వడం, ఆ సిచ్యువేషన్ ఏర్పడ్డది. నేను ఇప్పుడు ఆయన 1 lakh కాకపోయినా 2 lakhs నాకు ఇవ్వగలుగుతాడు, కానీ ఆయన మెమొరీ కార్డులో ఉన్న మెమోరీస్ నేను ఇవ్వలేను. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? కెమెరామెన్ గానే చేస్తున్నారు లేకపోతే వేరే బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసి? కెమెరామెన్ గా ఖాళీ టైం ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ లేనప్పుడు ట్రావెల్ కూడా వెళ్తాను నేను, కార్ డ్రైవింగ్. మేము చిన్నగా ఉన్నప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటుండే, అప్పుడప్పుడు పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ఉంటే ఫోటోలు తీపించుకోవడానికి వస్తుండే అన్న. ఇప్పుడు అంటే వెరైటీ స్టిల్స్ ఇట్లా ఇస్తారు అనుకో, అప్పుడైతే డైరెక్ట్ స్టేట్ ఇట్లా నిలబడుతుంది. సో అలాంటి జనరేషన్ నుంచి ఇప్పుడు నువ్వు మొత్తం యోయో జనరేషన్కి వచ్చినావు కదా, డిఫరెన్సెస్ ఏమనిపిస్తుంది నీకు యాజ్ ఒక ఫోటోగ్రాఫర్ గా? ఇప్పుడు ఫోటోగ్రాఫర్ గా మనం అప్పుడు ఫోటోగ్రాఫ్ చేసేటప్పుడు ఒక కస్టమర్ కి మనం ఫోటో స్టిల్ చెప్తే నిల్చోవాడు. అవును, ఇప్పుడు మనం చెప్పాల్సిన మీకే అడుగుతుండే అప్పుడు స్టిల్స్ అని ఎట్లా నిలబడాలి చెప్పేసి. ఆన్లైన్ అంతా సో అప్డేట్ అయినందుకు మీకు మంచిగా అయిందంటారా లేకపోతే లాస్ అయిందంటారా? ఈజీ అన్న అప్డేట్ కావడం కూడా బెస్టే. అప్డేట్ అయినందుకు బెస్ట్, కష్టం కూడా. ఎందుకంటే తన ఫోటోగ్రాఫర్ నేనున్నా, ఇప్పుడు అప్డేట్ అయిన ఫోటోగ్రాఫర్ గా అడిగినప్పుడు స్టిల్ ఒకటి చెప్తాడు అన్న, రెండో చెప్పాలంటే ఆయనకు కూడా థాట్ రాకపోతే వాళ్ళ ముందర ఇన్సల్ట్ అవుతుంది. సో స్టిల్ విషయంలో అప్డేట్ అవడం ఓకే ఫైన్. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో, అది బర్త్డే జరిగినా ఎంగేజ్మెంట్ జరిగినా ఏ ఫంక్షన్ జరిగినా. ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ రావడం వల్ల, కొన్ని DSLR కెమెరాస్ రావడం వల్ల కొంతమంది స్టూడియో వాళ్ళు స్టూడియో తీసేసారు, చాలా మంది బాధపడ్డారు. కొంతమంది దాన్ని నమ్ముకుని ఉన్న వాళ్ళు ఇప్పటికీ స్టూడియోలు రన్ చేస్తున్నారు, అవునా? సో అలాంటి సిచ్యువేషన్ మీకు వచ్చిందా? స్టూడియో తీసేసే సిచ్యువేషన్ ఈ ఎక్కువ అప్డేట్ అవ్వడం వల్ల, కెమెరాలు మనకి ఈజీగా అవైలబుల్ ఉండడం వల్ల, ఐఫోన్లు OnePlus అవైలబుల్ ఉండడం వల్ల మీ స్టూడియో తీసేసే డేస్ ఎప్పుడైనా వచ్చిందా? నాకు స్టూడియో తీసేసే ప్రాబ్లం వచ్చిందంటే అప్డేట్ వల్ల రాలేదు బ్రో. నాకు ఒకటి ఏంటంటే విలేజ్లలో ఒక స్టూడియో రెంటల్ తీసుకుంటాం మనం. రెంటల్ తీసుకుంటే మాక్సిమం అక్కడ ఉన్న మార్కెట్ను బట్టి ఒక మంత్లీ ఒక నా స్టూడియో వచ్చేసి ఒక 3,000 ఉండే. సడన్లీగా 2 months ఒక 10,000 రెంట్ అయ్యేసరికి మన దగ్గర అసలు ఎంత గిరాకీ ఎంత అవుతుంది అసలు అట్లా చేయలేము. ఆ విషయంలో నేను స్టూడియో తీసేసిన తప్ప. ఆ మధ్య చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఇబ్బంది పడ్డారు కదా, అంటే DSLR క్యామ్స్ అవన్నీ అవైలబుల్ రాగానే చాలా మంది స్టూడియోలు కూడా తీసేసారు కదా. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అయిపోయారు. ఎట్లా అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్, అంటే ఒక సినిమాటిక్ లో మొత్తము చేసేస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అయిపోయారు కదా. సో ఎట్లా ఉంది బిజినెస్ ఇప్పుడు? చాలా బిజినెస్ అప్డేట్ బిజినెస్ అన్నమాట. ఇప్పుడు కస్టమర్ ఎట్లా అప్డేట్ అవుతుండో కెమెరాస్ కూడా అట్లా అప్డేట్ ఉన్నాయి. ఇప్పుడు 1 year లో ఒక కెమెరా వచ్చింది అనుకో, నెక్స్ట్ ఇంకా 1 year ఇంకో కెమెరా అప్డేట్ అయిపోతాడు. అప్పుడు ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడు, ఈ కెమెరా కాకుండా నెక్స్ట్ కెమెరాకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తనకు అప్డేట్ కెమెరానే కావాలి. ఎందుకంటే అప్డేట్ కెమెరా తను వాడకపోతే క్లయింట్ నువ్వు ఏ కెమెరా వాడుతున్నావు అని అడిగే సిచ్యువేషన్ లో ఉన్నాం ఇప్పుడు మనం. సరే, ఒకప్పుడు పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రాలు అవి చూపిస్తున్నాయి కదా, పెళ్లికి ముందే వీళ్ళు వీడియో షూట్లని అన్ని చేసేస్తారు కదా. ఇప్పుడు కొంతమంది చూసి ఆడియన్స్ ఏమంటారు తెలుసా, ఈ ఫోటోగ్రాఫర్లు ఉన్న జాలు ఉండాలరా నాయన, వాళ్ళకి లేని కొన్ని స్టెప్పులు అంటే ముద్దులు కూడా పెట్టిస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో. పెళ్లికి ముందే అన్ని చేపించేస్తారు ఏం రా బాబు వీళ్ళు అంటారు. అలా అనే వాళ్ళకి మీ తరఫున సమాధానం ఏంటి? అంటే సాంప్రదాయం ఉన్న ఫ్యామిలీలలో చాలా రేర్ అన్న తీసుకోరు. సాంప్రదాయం అంటే మనం మేడం అంటే ఒక ఫోటోగ్రాఫర్ వెడ్డింగ్ కొటేషన్ ఏనికి పోయినప్పుడు చెప్తాడు, మేడం ఇట్లా ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది మరి అంటే వద్దండి మాకు అట్లాంటి పెళ్లి కన్నా ముందు మా బాబు బయటకు వద్దు, అది మా చూసే వాళ్ళకి బాగుండదు, మా అసలు అట్లాంటి ఫ్యామిలీ కాదు మాది,
అంటే కానీ అట్లాంటి ఫ్యామిలీ కాదని చెప్పడము, కానీ ట్రెండింగ్ కోసం మాత్రం కంపెనీ అందరూ వాడుకుంటారు దాన్ని. ఎందుకంటే కంపల్సరీ మెమొరీ ఉండాలి, దానికోసం అయితే కంపల్సరీ అందరూ ప్రీ వెడ్డింగ్స్ అయితే షూట్ చేసుకుంటారు. ఇంకోటన్నా కొన్నిసార్లు స్టిల్స్ తీస్తుంటే వెనక చూడకుండా ప్లేస్ చూడకుండా అక్కడ నిలబెట్టి ఫోటో తీస్తుంటే అలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది కింద పడిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా క్రియేటివిటీ చేస్తారు, అది ఈయన ఇట్లా చేసి నేను ఇట్లా చేయాలని. కొంతమంది పడవల్లో నిలబెట్టి ఫోటో షూట్ చేస్తుంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పడిపోయిన రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు ఫ్లై నుంచి చేస్తుంటే డ్రోన్ నుంచి మెడ కట్ అయిపోయింది ఒక అమ్మాయి. సో ప్రీ వెడ్డింగ్ కరెక్ట్ అంటారు ప్రతి ఒక్కరికి? ప్రీ వెడ్డింగ్ కరెక్ట్ అనేది ఏంటన్నా అంటే కస్టమర్, ఇప్పుడు క్లయింట్ ఉండు అబ్బాయి అమ్మాయి అనుకో, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది ఫోటోగ్రాఫర్. వాళ్ళు ఎట్లా తీయమంటే అట్లా తీయాలి. మనం క్రియేటివిటీ చూపించకపోతే ఏదైనా షార్ట్ జరిగింది అనుకో, వాళ్ళు మన మీద దోషేస్తారు. ఓకే, అది వాళ్ళకి అనుగుణంగా తీయడం అయితే ఫోటోగ్రాఫర్ గా బెస్ట్. సో మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఏ సిచ్యువేషన్ లో బాధపడ్డారా? ఫుడ్ లేకుండా పడుకున్న రోజులు ఉన్నాయి? ఫుడ్ లేకుండా పడుకున్న రోజులు ఉన్నాయి. మమ్మీ ఒక్కతే అనమాట, మమ్మీ కష్టపడితేనే మనకు వచ్చేది తినడానికి. ఆ సిచ్యువేషన్ లో బాగా ఎక్కువ ఎమోషన్ గా నేను బాగా ఎక్కువ ఇబ్బంది పడ్డా, బాగా అసలు హార్ట్ టచ్ గా అనిపించిన రోజు ఒకటే దసరా పండుగ రోజు. నాకు దసరా పండుగ విలేజ్లలో చాలా ఎంత హుషారుగా చేసుకుంటారు అసలు విలేజ్లల్లో. అది కర్రీ పండుగ మళ్ళా బాగా అందరు ఫ్రెండ్స్ అంత ఫ్యామిలీలో బాగా హుషారు. ఆ టైంలో నేను బ్రదరు ఇంట్లో ఉంటే మమ్మీ అసలు మా కొడుకులకు ఏం పెట్టాలి అనే ఒక సిచ్యువేషన్ లో మిక్సర్ ప్యాకెట్ తెచ్చి చెరిగే చాట్లో పెట్టి ఎవరింటికి పోతే ఎవరు పెట్టరులే అని ఆ ఫుడ్ తినబెట్టింది. అది నేను లైఫ్ లో మర్చిపోలేని రోజు. ఈ రోజు ఇంత పెద్ద స్థాయికి రావాలని కాదు, కష్టపడుకుంటూ ఇంతవరకు వచ్చిందంటే కూడా అది బేస్ చేసుకొని. సో ఇప్పుడు అమ్మగారితో ఏం మాట్లాడుతుంటారు? అమ్మ మనం అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి వచ్చాము, ఇప్పుడు బాగున్నాం చెప్తుంటది. అమ్మ నువ్వు మంచి అప్డేట్ అయినావురా, ఇట్లా ఎదగాలరా అంటే. ప్రతి కొడుకు చిన్నగా ఉన్నప్పుడు ఒకటి చెప్తారు, పెద్ద ఆయనకి ఇంకో లాగుతారు. సో మీరు ఇంత గెటిన్ అయినారు కదా, ఎట్లా ఉంటుంది అమ్మ ఫీల్? నేను అమ్మ గెటన్ అయినా అమ్మ ఏంటంటే అన్నకి సపోర్ట్ చేసేది. ఓకే, అన్న కొద్దిగా స్లో కాబట్టి అన్నకి సపోర్ట్ చేసేది మమ్మీ. నేను ఇంత పెద్ద ఈ రోజు ఇంత మంచిగా ఉండి తనకు ఇప్పుడు నా దగ్గర వెహికల్ ఉంది, తనకు అమ్మ దామ్మ మన వెహికల్ ఉంది పోదామంటే నేను రాను, నాకు బస్సు ఉందని చెప్తాను మా మమ్మీ డైరెక్ట్. నువ్వు పెద్ద గొప్ప కాదురా, నాకు నువ్వు ఎంతే మీ అన్న కూడా అంతే, కాకపోతే జాగ్రత్త నాన్న పోయే దగ్గర. మీరు తీసిన ఫోటోలలో బెస్ట్ ఫోటో మీరు మర్చిపోయింది ఏంటన్నా? అంటే ఇప్పటి గుర్తుగా ఉండిపోయింది, అరే నేను బెస్ట్ ఫోటో ఇది తీసినారా అని. నేను ఒక ర్యాండమ్ ఫోటో తీసినా, ఒక కస్టమర్ అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే తీసిన ఫోటోని ఒక 2 hours లో తనకు ఒక ఫ్రేమ్ రూపంలో ఇచ్చేసిన. ఎక్స్పెక్ట్ చేయలేడు తను. ఓకే, యుఎస్ఏ క్లయింట్. అసలు తను నేను ఫోటో తీసుకొని అన్ఎక్స్పెక్టెడ్ ఇయనికి పోయినప్పుడు తను ఏదో ఫోటోగ్రాఫర్ ఏదో లైటింగ్ కోసం ఏదో ఫ్రేమ్ ఇస్తున్న ఫీల్ ఉన్నాను. అసలు తను ఆ ఫోటో పైన ఉన్న కవర్ తీసేసరికి తన ఆనందానికి నేను అసలు అది బాగా నాకు మర్చిపోలేని ఫోటో. తను కూడా అసలు నాకు ఎన్నోసార్లు మెసేజ్ చేసిండు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేనండి ఇట్లాంటి ఫోటోగ్రాఫర్ కూడా ఉంటాడా అని చెప్పేసి. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. అంటే మీకు ఆ ఫోటో ఎందుకు ఇవ్వాలనిపించింది? నాకు ర్యాండమ్ తీసి అంటే నా టాలెంట్ ఇది అని చూపించుకోవడానికా, లేకపోతే నచ్చి తీసారా? నాకు నచ్చింది ఫోటో అదే, కాకపోతే తన ఫోటోను నేను ఇంత తొందరగా తీసుకోగలుగుతాను నా రూపాన్ని అని చూపించాలని చూపించిన నేను. నా వరకు నేను తన దగ్గర కాకపోయినా ఇంకో కస్టమర్ దగ్గర అనేది ఇవ్వగలుగుతాను, అది నా యాజ్ నా జాబ్ అది. కాకపోతే ఆ క్లయింట్ కి ఎందుకు ఇవ్వాలనిపించింది అంటే తను నాకు ఒక ఫోన్ లోనే టచ్ అయ్యి నేను తనకు ఫేస్ చూసుకోకముందే నాకు ఈవెంట్ ఇచ్చిండు. అంటే అప్పుడు నా జాబ్ లో ఉన్న నా ఒక పనితనం చూపియాలి తనకి. ఎగ్జాక్ట్లీ, కంపల్సరీ కాబట్టి దానికోసం అని కూడా ఇచ్చేసిన. అన్న మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ బ్రో. అంటే ఏజ్ లో లవ్ చేసిరు, ఎట్లా లవ్ చేసిరు? నాది ఇంటర్ 2nd year, తను 10th class. ఒకటే ఊరా? ఇంటి పక్కిల్లే. ఓకే, సో ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసిరా వదిన ప్రపోజ్ చేసిందా? నేనే ప్రపోజ్ చేయలేను, డైరెక్ట్ పెళ్లి చేసుకుంటే అడిగేసిన. అంటే ఇంటర్లోనే? ఇంటర్లో. అప్పుడు తెలుసా పెళ్లి అంటే ఏంది అదేంటి అనేది? నాకు తెలుసు, నేను ఫోటోగ్రాఫర్ కదా, పెళ్లి కూడా చూసా కాబట్టి. సో అప్పుడు వదిన రియాక్షన్ ఏంది? తనకు నేను డ్రాప్ చేసేదన్న కాలేజ్. మా చెల్లెలు ఉంటుండే, మా చిన్న మామ పాప. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? నాదంటే ఫోటోగ్రాఫ్ స్టార్ట్ అప్పుడే, అంటే 10 years బ్యాక్? 10 years బ్యాక్. అంటే అప్పుడు అప్పటికి వాట్సాప్ లు ఇవన్నీ అంత అప్డేట్ లో లేదన్న, ఫోన్ కూడా పెద్దగా అప్డేట్ లో లేవు కాబట్టి మీరు అప్పటి లవ్ కాబట్టి సో ఖచ్చితంగా కొన్ని ట్విస్ట్లు ఉంటాయి. సో మీరు బర్త్డేలు వచ్చినప్పుడు, వ్యాలంటైన్స్ డే వచ్చినప్పుడు ఫస్ట్ అప్పుడు గ్రీటింగ్స్ ఉంటుండే, గులాబ్ పువ్వు, గ్రీటింగ్స్, చాక్లెట్స్. సో అలాంటి మనకి గిఫ్ట్లు ఇచ్చిండ్రు అప్పుడు? నేను అసలు లవ్ స్టార్ట్ చేసింది ఎట్లా తెలుసా బ్రో, తను డ్రాప్ చేసేటప్పుడు మనం కెమెరా డ్రాప్ చేసి వచ్చేటోని, నువ్వు నాకు ఫోన్ చేయని చెప్పిన తనకి. నా దగ్గర డబ్బులు లేవు, ఎట్లా చేయాలని చెప్పి కాయిన్ బాక్స్ 1 రూపీ ఇచ్చిన నేను తనకి. 1 రూపీ ఎంత వస్తుంది?
60 seconds 60 సెకండ్లు వస్తుంది. నాకు ఫోన్ చేసి, నేను ఆఫీస్ లో జాబ్ చేస్తున్నా వేరే వాళ్ళ దగ్గర, ఫోన్ చేసి నాలో నేను అలవేలు అంటే సరే చెప్పండి 60 అయిపోయింది. అప్పుడు మీ దగ్గర మొబైల్ ఉందా? చిన్న మొబైల్ ఉంది, ఓకే, సామ్సంగ్ మొబైల్ ఉండేది నా దగ్గర. 60 seconds లో అలో అనేట్లోపు సరే తిన్నాం అనేట్లోపు పెట్టేసేది. అంటే రూపాయి కదా ఇచ్చింది మనం, అవును అయిపోయింది. నెక్స్ట్ డే 10 rupees ఇచ్చిన, మళ్ళీ ఫోన్ చేయని చెప్పి ఓకే 10 minutes అట్లా మాట్లాడా. కాయిన్స్ తీసుకోవాలి, సపరేట్ చేస్తూనే ఉండాలి కాయిన్ బాక్స్. నా లవ్ అయితే 1 rupee తో స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైనా గొడవలేనా మీ లవ్ స్టోరీ నడిచేటప్పుడు? ఎవరికైనా దొరికిపోయారా ర్యాండమ్ గా? నేను ఎవరికి దొరకలే అన్న. ఆయన ఇంకోటి, నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుని ఎప్పుడు కూడా నేను అట్లాంటి సిచ్యువేషన్ కు ఫేస్ చేయలే అన్న. నేను డైరెక్ట్ తనకి చెప్పేసిన. కానీ అప్పుడు చాలా భయపడేటోళ్ళు కదా, సినిమాకి పోవాలన్నా పార్కు పోవాలన్నా ఎవరికి దొరికిపోతామని చెప్పేసి. నా లవ్ లో మాత్రం అలాంటివి అయితే లేవు బ్రో. పార్కులు పోవడాలు, సినిమాకు పోవడాలు ఇవైతే లేవు అసలు. ఈయన పెళ్ళైనా కూడా లేవు నాకు అవి. ఓకే, మీరు లవ్ మ్యారేజే కదా? లవ్ మ్యారేజ్. సో ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? తను వచ్చినాక లైఫ్ లో కొద్దిగా నా గెటన్ కు సపోర్ట్ అనమాట, మ్యాజిక్ జరిగింది. అదే కొంతమంది ఏమంటారు అంటే పెళ్ళైనాక లైఫ్ మారుతుంది, లేకపోతే పిల్లలు పుట్టినాక లైఫ్ మారుతుంది అంటారు. సో మీరు పెళ్ళైనాక మారింది అంటారా? పెళ్ళైనాక మారింది. అది ఎందుకు మారిందంటే తన సపోర్ట్ వల్లనే. ఓకే, చాలా అంటే చాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక అమ్మాయితో దొరికిపోయారని ఫోన్ చేసాం అనుకో, ఏంటి పరిస్థితి? ఇప్పుడు నీ జాబ్ అది, నువ్వు ఫోటోగ్రాఫర్, పెళ్లి ఒక అమ్మాయి వచ్చి నీతో వాట్సాప్ కాల్ అడిగినప్పుడు నువ్వు ఇవ్వాల్సి, నీ బాధ్యత అది. తనకు తెలుసు అనమాట, నువ్వు తప్పు చేయవు నాకు తెలుసు. ఆ నమ్మకం ఉంది కాబట్టి తను దాని గురించి పెద్ద ఎక్కువ. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న వాటికే విడిపోతారు కదా అన్న. మీది పెళ్లి లైక్ 12 years రిలేషన్ కదా, సో ఏం నమ్మదంట వద్దా నీ మీద ఏం చెప్పినా? నమ్మదు బ్రో, పక్కా 100%. ప్రాంక్ కాల్ చేద్దామా మరి? చెయ్యండి. సో ప్రాంక్ కాల్ కంటే ముందు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో సిన్సియర్ లవ్ ఉందంటారా? ఉంది, అది నా వైఫ్ తో నేను చెప్పగలుగుతా. నేను చేసిన ఇది కాదు, ఇప్పుడు మాలాంటి వరద బాధితులు మస్తు మంది రోడ్ల మీద తిరిగేటోళ్ళు, అది చిన్న చిన్న దానికి లవ్ అనుకుంటారు. అది ఒక లవ్ అనేది చాలా పెద్దది బ్రో. అది చాలా మంది సముద్రం దాన్ని మనం ఇప్పుడు నేను ఫోటోగ్రాఫర్ దగ్గర వాట్సాప్ కాల్ ఇచ్చినంత మాత్రం తన లవర్ అనుకోలేం కదా బ్రో. అవును. ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ అన్న, అంటే ఇంత స్ట్రగుల్ అయి వచ్చారంటే ఖచ్చితంగా మీకు లంగా దోసుగాలు ఉండే ఉంటారు. సో దోస్తులతో ఏమైనా మూమెంట్స్ ఉన్నాయా, బ్యాడ్ మూమెంట్స్? ఉన్నాయి బ్రో. దోస్తులు తన అవసరాల కోసం మనల్ని వాడుకుంటారు. అది ఎట్లా అంటే తన అవసరం ఉందంటే సీను అనేటోడే మనకు కావాలనుకున్న రోజులలో ఉన్నాం. ఓకే, మీ ఫ్రెండ్ పేరు చెప్పకుండా ఏ ఫ్రెండ్ మిమ్మల్ని దారుణంగా వాడుకున్నా? ఒక ఫ్రెండ్ అయితే నన్ను ఇష్టం, అసలు తన అవసరం ఉంది, నేను ఈ రోజు నువ్వు కావాలని నన్ను ఫైనాన్షియల్ గట్టిగా వాడుకున్న తర్వాత అసలు తన అవసరం తీరినాక తను నువ్వు ఎవడరా అన్నాడు. అంటే ఫైనాన్షియల్ గా మీరే హెల్ప్ చేస్తారా, మీరు బయటకి వెళ్ళి అప్పు తెచ్చి హెల్ప్ చేస్తారా అని? అంటే ఫ్రెండ్ కు నా పైసలు అంటే ఇంకేం ప్రాబ్లం చేస్తారు అని చెప్పేసి నా పైసలు ఉన్నా వేరే వాళ్ళ పైసలు అని చెప్పిస్తే కూడా ఆ ప్రాబ్లం జరిగింది. ఆ ప్రాబ్లం జరిగినా కూడా నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నా, నా డబ్బులు కాబట్టి స్ట్రాంగ్ ఉన్నా, కానీ తనకు మాత్రం బయట ఉండని చెప్పేసిన. అదే బయట దగ్గరికి వెళ్ళి తెచ్చుంటే 100%. సో వదిన గారి మీ మీద మంచి నమ్మకం ఉందంటున్నారు కదా, ఒకసారి నేను కాల్ కల్పిస్తే నేను మాట్లాడతాను. సో చిన్న ప్రాంక్ కాల్ చేద్దాము. అంటే వీళ్ళకి పాతకాలం లవ్ కదా, నమ్మకం ఉందంటున్నాడు, చెడగొడితే చక్కగా అవుతాడు. సిన్సియర్ లవ్ ఉందంట, ఇంకా చూద్దాం. నా ఫోన్ పోతే ఇంకా ఘోరంగా భయపడుతున్నా. అల్వేలేనా హార్ట్ సింబల్ కూడా పెట్టిండు. వైఫ్ లే వైఫ్ హోమ్ స్టోరేజ్. హలో హలో అమ్మ, అల్వేలా గారా మాట్లాడేది? అవును. ఈ సీన్ గారు ఏమవుతారమ్మా మీకు? హస్బెండ్ అన్నా. మీకు కృష్ణకాంత్ పార్క్ తెలుసా అమ్మా అమీర్పేటలో? తెలియదన్నా. సరే అమ్మా, ఇక్కడ ఒక పార్క్ లో నా గర్ల్ ఫ్రెండ్ తో దొరికాడు అన్న. నేను ఫోన్ చేస్తుంటే ఆమె లేపుతలేదు, చేస్తలేదు, ఊకే అయినతో ఫోన్లు మాట్లాడుతుంది. కాల్ లిస్ట్ తీసిన నేను, తీస్తే వీళ్ళిద్దరు అందులో లవ్ సింబల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి పార్క్ లో కూర్చున్నారు. మా ఒక దోస్తు చూసి, అరే మీ పిల్ల ఇక్కడ వేరే ఆయనతో ఉన్నారు అంటే మా దోస్తులు వచ్చి పట్టుకున్నారు వీళ్ళని. మరి ఇట్లా చేస్తున్నామా మీ ఆయన ఎట్లా అంటారు మరి? మా వైఫ్ కి నా మీద చాలా నమ్మకం ఉంది, మా వైఫే పంపించింది అంటారు. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారా నవ్వుతున్నారమ్మా? ఏడుస్తున్నారా నవ్వుతున్నారా మీరు? ఉన్నాడు, పక్కనే ఉన్నారు, ఇస్తున్నా, మాట్లాడండి ఒకసారి. హలో చెప్పాలి. లేదా పాగల మొక్క కూడా ఇప్పుడు తాను అడిగిన నమ్మకం గురించి నువ్వు చెప్పాలి. ఈ విషయం అడిగినని కాదు, ఇట్లా ఏమైతారంటే నువ్వు ఇందాక ఏదో యాక్సిడెంట్ అన్నావు కదా, 5 నిమిషాలు యాక్సిడెంట్ అనుకుని టెన్షన్ పడ్డా కానీ వేరే అమ్మాయితో టెన్షన్ పడలే. హలో హలో వదిన, సీనన్న ఒక ఇంటర్వ్యూలో ఉన్నాడు, నీ గురించి చెప్పిండు అనమాట. మా వైఫ్ కి నా మీద చాలా నమ్మకము, ఏం చెప్పినా నమ్మదు అని చెప్పి, అందుకని నువ్వు నమ్ముతావు లేదా ఇట్లా ఒక చిన్న ప్రాంక్ కాల్ చేసిన. అంత లేదన్నా, మాకు వెళ్ళకుండా అట్లాంటి ఏం ఉండవు. కానీ నేనేమనుకున్నా అంటే ఇందాక సడన్ గా ఫోన్ కట్ చేసి ఏదో అంటే ఆయన ఎవరితోటో మాట్లాడుకుంటే ఇట్లా కట్ చేసేసరికి అట్లా చెప్పేసరికి ఎంత మస్తు భయం అయింది. అయ్యా, అంటే ఇట్లా
ఏమన్నా అయితే కూడా ఇట్లే ఫోన్ చేసి అడుగుతారు కదా నేను ఓకే, ఏం లేదు, చిన్న ప్రాంక్ కాల్ చేసిన నమ్మినా అమ్మాయిలతో దొరికినానంగానే. అంత లేదన్నా. లేదా? ఓ ఓకే, టెన్షన్ ఫ్రీ అవ్వ, ఇంటర్వ్యూలో ఉన్నాడు ఇప్పుడు, నీ ఫోటో వేసి వీడియో వదులుతాగు. ఈ రేంజ్ లో నమ్మకం ఉంది. నేను ఇంకోలాగా బుక్ చేద్దాం అనుకుంటే ఆ వదినమ్మ ఇంకోలాగా ఊహించుకుంది. బట్ ఎనీవేస్ మంచి నమ్మకం సంపాదించిన వదిన దగ్గర. సో నీలాగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఫ్యామిలీతో ఏం పాటించాలన్న ఎగ్జాక్ట్లీ? చాలా మంది ఫ్యామిలీతో టైం కూడా స్పెండ్ చేయలేరు, బయట దానికి ఎక్కువ టైం కేటాయిస్తుంటారు, ఫ్రెండ్స్ తోటి అని, జాబ్ అని, అదే అని. స్పెండ్ చేయాల్సిన అవసరం లేదన్న. ఒక మనిషికి ఒక మనిషి ఉన్న నమ్మకమే. తను నమ్మకం నమ్మిన ఎందుకు అంత అంటే కష్టపడి పైకి వచ్చిన తను కూడా చూసింది నన్ను. లవ్ మ్యారేజ్ నా పక్కలో ఉండేది కాబట్టి తను పని చేస్తేనే ఈరోజు మేము గెటన్ అవుతాము, ఈరోజు నైట్ సాయంత్రం ఫుడ్ తినాలి అంటే తను పని చేస్తేనే మేము తింటాము అనుకున్నది ఆమెకు బాగా తెలుసు అన్నమాట. దానికోసమే ఆమె అండర్స్టాండింగ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటోగ్రాఫర్ అంటే ఏ టైంలో పోవచ్చు, ఏ టైంలో రావచ్చు. ఫోటోగ్రాఫర్ టైమింగ్ అంటే ఏం లేదన్న. మార్నింగ్ 5:30కి లొకేషన్ దగ్గర కస్టమర్కి ప్రీ వెడ్డింగ్ షూట్కి చెప్పినాం అనుకో, కంపల్సరీ 5 కన్నా ముందు అంటే మనం 4:30కే ఉండాలి. ఎందుకంటే ఫోటోగ్రాఫర్గా 30 minutes ముందున్నామంటేనే కస్టమర్కి ఒక మన మీద ఒక ఇంప్రెస్మెంట్ ఉంటుంది. మనం వాడిని పంపించి తన కస్టమర్ వచ్చినప్పుడు మనం పోతే నువ్వేందన్నా నువ్వు వచ్చి మా అన్న అది కావద్దంటే నేను అక్కడ 3కి లేవాల్సిందే. ఆ టైంలో పోయి నైట్ ఎప్పుడు 12 కోత అయినా కూడా తను ఏ రోజు కూడా నన్ను. సో నువ్వు మ్యారేజ్ అయినాక లిటిల్ బిట్ సక్సెస్ అయినావు కదా అన్న. సో మ్యారేజ్ అయినప్పుడు ఏదైనా సిచ్యువేషన్ లో బాధపడ్డారా నువ్వు, వదిన కూర్చొని ఏడవడం కానీ ఇలాంటివి? నాకు యాక్సిడెంట్ అయిన రోజు బాధపడ్డది చాలా. తను అసలు నాకు ఈవెంట్ పోయి వస్తున్నా, నాకు నైట్లో 12:30 ఏమైంది, బండి స్కిడ్ అయ్యి కింద పడిపోతే నాకు స్పృహ కోల్పోతే నా ఫ్రెండ్స్ వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకుపోయి ఇంటికి తీసుకొచ్చి నన్ను ఇంట్లో బెడ్ పైన వేసినప్పుడు అసలు తను వాడే బాధ అసలు నేను తట్టుకోలేకపోయాను. తను వాడే బాధ అంటే తను ఏంటంటే నువ్వు మంచిగా ఉన్నప్పుడే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము, నువ్వు సడన్లీగా మాకు దూరం అయిపోతే రేపు పొద్దున మా పరిస్థితి ఏంది, నేను మా ఇంట్లో కాదని లవ్ చేసుకొని వచ్చిన రేపు పొద్దున నీకేమైనా జరిగితే తను నువ్వు పెళ్లి చేసుకున్నావు మాకేం సంబంధం అనే రోజు నువ్వు దాకోవద్దు అంటే నువ్వు హ్యాపీగా ఉండాలి. ఎప్పుడన్నా ప్రపోజ్ చేసినావు అన్న వద్దు నేను లవ్ యూ అని? నేను లవ్ యూ అని ప్రపోజ్ చేయలే బ్రో, కానీ తనకు యానివర్సరీకి మాత్రము మా పాప పుట్టినప్పటి నుండి తనకు ప్రతి యానివర్సరీకి తనకంటూ ఒక కొత్తదనాన్ని చూపించాలని ఒక థాట్ నాకు. ఫస్ట్ 5th యానివర్సరీకి గోల్డ్ తను తెలియకుండా తీసుకుపోయి ఇచ్చిన, తను హ్యాపీగా ఫీల్ అయింది. నెక్స్ట్ మొన్న నాది 17 అయిపోయింది నా యానివర్సరీ, లాస్ట్ మంత్. ఆ రోజు పిక్నిక్ బుక్ చేసి ఒక రూమ్ థియేటర్ బుక్ చేసిన. మా పాప వాళ్ళకి ఇంకే నేనే చూసుకోవాలి హ్యాపీగాని. అక్కడ వాళ్ళకి తెలియదు అసలు నేను హైదరాబాద్ తీసుకొస్తున్నా అంటే జస్ట్ ప్రసాద్ మల్టీప్లై తీసుకుపోయి పాపని గేమ్ ఆడిపించి ఇద్దరం కలిసి టాటో ఏదో టెంపర్ టాటో వేసుకుంటుంది మా మేడం, తీసుకొని జస్ట్ ఇట్లా ఏదో ఐస్ క్రీమ్ తినేసి పోదాం అనుకున్నది. కామన్ గా యానివర్సరీ ఉంది కదా మార్నింగ్ రెడీగా పోదాం అన్న. మార్నింగ్ రెడీ కాకపోయినా ఈవినింగ్ ఎందుకు పోదాం హైదరాబాద్ అంటే పోదాం పాప కూడా అడుగుతుందని చెప్పలే అనమాట తనకి. ఓకే, ఆడికి పోయి అసలు ఎగ్జామ్ చూసి తను అసలు. సో ఇప్పటి వరకు అయితే నువ్వు ప్రపోజ్ చేయలే. సో వదినమ్మకి మనము హార్ట్ అటాక్ ఇచ్చినాం కాబట్టి నువ్వు ప్రపోజ్ చేయాలని అది నీ బాధ్యత. ఒకసారి కెమెరా చూసి ఆమెకు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు హార్ట్ఫుల్ గా చెప్పి ప్రపోజ్ చేయాలి. వదినమ్మని నేను ఫోన్ చేసి భయపెట్టేందుకు ఇది ఒక చిన్న మంచి స్పెషల్ మూమెంట్ ఇద్దాం అనుకుంటున్నా నా ఇంటర్వ్యూ త్రూగా. హలో డాలీ, నువ్వు సూపర్, లవ్ యూ, సరేనా? సరే నేను ఫోన్ చేస్తాను, కట్ చేసినా కదా మళ్ళీ ఫోన్ రాదు నాకు, 100% రాదు. సో కెమెరాని చూసి ప్రపోజ్ చేయమంటే చాలా మంది ప్రపోజ్ చేసి డిఫరెంట్ అంటే ఫస్ట్ టైం లైవ్ లో ప్రపోజ్ చేయడం ఇదేనా? సూపర్, నిజంగా నీ టాలెంట్ వేరే లెవెల్. సో ఇవన్నీ పక్కన పెడతానా, నువ్వు ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా లైక్ నీ కార్ కాడికెళ్ళి ఫినాన్షియల్ గా కానీ ఎవరికైనా ఏదైనా లైక్ హెల్త్ బాగా లేకపోయినా వాళ్ళని హాస్పిటల్కి నీ కార్ పంపించడం, సో ఇవన్నీ కూడా ఎందుకు, దేని గురించి ఇవన్నీ చేయడం? డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ హెల్ప్ చేయాలని లేదు, పేదరికం ఉన్న వాళ్ళు చేయాలని లేదు. నాకు ఒకటే అన్న, ఏంటంటే ఎవరైనా ఆపదలు ఉండరు వాళ్ళు అంటే వాళ్ళకి ఆపదలు ఉండరు అన్నంత మాత్రం నేనేం పెద్ద కోటీశ్వరుని కాదన్న వాళ్ళకి చేయడానికి. నా దగ్గర తోచిన సాయం అంతే. అది నా సాయం ఏంది, నేను ట్రావెల్ చేయగలుగుతా, బండి 2 గంటలు నడపగలుగుతా నేను, అది నా పేషెన్స్ మీద డిపెండ్ అయింది. నేను రెడీ దానికి, నేను తీసుకపోయి నేను హాస్పిటల్ వరకు డ్రాప్ చేయగలుగుతా, అంత ఓపిక ఉంది. అది నా హెల్పింగ్ అనుకుంటా నేను అంతే. ఇప్పటివరకు ఎలాంటి సిచ్యువేషన్ వాళ్ళని హెల్ప్ చేసేవాను? ఒక ఫ్రెండ్ కు చాలా తెలియని పొజిషన్ లో ఉండు, తనకు నేను బాగా హెల్ప్ చేయాలని తను నాకు అడగలేడు. ఒకసారి అన్న ఇది ప్రాబ్లం ఉందనంటే సరే నా త్రూలో నీకు ఎంత సాయం కావాలో నేను చేయగలుగుతా,
డబ్బు పరంగా కాకపోయినా కనీసం నేను తీసుకుపోయి జైన్ చేసి అక్కడ ఉన్న డాక్టర్ తో మాట్లాడి 50% లో ఒక 10 కానీ 5% అన్న నీకు మైనస్ చేయించి నేను చేయగలుగుతా. ఆ భరోసా ఇచ్చిన వ్యక్తికి ఓకే నా దగ్గర ఏం లేదు, నీ దగ్గర డబ్బులు పెట్టలేను, నేను నీ వెనకాల ఉంటే ఒక 5 days నేను కూర్చుంటా నీ దగ్గరనే, నువ్వు బాగా అవుతున్నావు కదా అని చెప్పేసి. సో సీన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ అన్న కెమెరామెన్స్ అన్న ఫోటోగ్రాఫర్స్ అన్న నాకు చాలా రెస్పెక్ట్ అన్న. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేస్తారన్న. అంటే మనం ఎప్పుడో ఏదో చేసుకున్నది అది గుర్తునిస్తారు మనల్ని. ఆ ఫోటోగ్రాఫర్ని ఎవ్వరు మర్చిపోరు. సో మేము కూడా ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో కూర్చొని వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ చేసినామంటే కూడా మా కెమెరామెన్ బ్రదర్సే. సో ప్రతి ఒక్క కెమెరామెన్ లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఆ కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళు వెళ్ళి వాళ్ళ హ్యాపీనెస్ని క్యాప్చర్ చేస్తారు చూడ, అది మంచిగా అనిపించింది. సో ఈరోజు ఈ బ్రదర్కి నేను ఇంటర్వ్యూ చేయడం రీజన్ ఏంటంటే ఒక చిన్న విలేజ్ నుంచి ఎక్కడ వెనకడుగు వేయకుండా తనని ఎంతమంది యూజ్ చేసుకున్నా, ఎంతమంది తనని చూసుకొని తనని కాపీ చేసి వేరే వేరే వర్క్లలో వాళ్ళు సెట్ అయినా సరే ఎవరికి ఒక మాట అనకుండా ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే 100% రిజల్ట్ ఉంటుంది అనే దానికి నిదర్శనమైన ఈయన సోషల్ వర్క్ చేస్తూ తన ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ మైనస్ నుంచి ప్లస్లోకి వచ్చిన వ్యక్తి. ఈయన యూజ్ చేసుకొని బయట పడ్డల గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే చెప్పిన వేస్ట్ అని చెప్పేసి. సో ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చేస్తాను. చూస్తూనే ఉండండి SR TV. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ తేజ.